అన్ని పాయింట్లకి కూడా ఈ మెట్రో ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఎక్స్టెన్షన్ వస్తుంది ఫేజ్ 2లో. హ్మ్. ఈ ఫేజ్ 2లో ఈ 3 ఇయర్స్‌లో ఇది అయిపోయేటప్పటికి గతంలో మీరు ఎప్పుడు చూసారో లేదో ఉప్పల్ దగ్గర కానీ, హ్మ్. మన ఎల్బీ నగర్ దగ్గర కానీ, హ్మ్. మియాపూర్ దగ్గర కానీ హ్మ్. ఈ కైండ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ ప్రైసెస్ పెరగటం కానీ, హ్మ్. పీపుల్ వెళ్ళి అక్కడ ఉండటం కానీ, హ్మ్. అరే మియాపూరా అంటే పొల్యూషను, మియాపూరా అంటే ఆమోలా హ్మ్. అన్న హ్మ్. రోజులున్నాయి. అవును సార్. మాకు నేనంటే 10-15 ఏళ్ళు హ్మ్. ఆ క్రితం చెప్తున్నానమాట. అంటే అదొక అడవిలాగా ఆ మూల నుంచి చూస్తాడా, ఈ మూల నుంచి చూస్తాడా, ఎలా వస్తావు బై అన్నవాళ్ళు ఉన్నారు. అవును. అవును. ఇప్పుడు కోటీలో పనిచేస్తున్నా, హ్యాబిట్స్‌లో పనిచేస్తున్నా, ఎక్కడ పనిచేస్తున్నా సరే, తిప్పి కొడితే గంట. ఇప్పుడు మనం ఏం చూస్తున్నారంటే అందరూ కూడా అక్కడికి వెళ్ళటానికి, ఆ టెర్మినల్‌కి వెళ్ళటానికి అక్కడి నుంచి ఎంత టైం పడుతుంది. హ్మ్. ఇది మానేశారు. అవును సార్. ఎల్బీ నగరే సెంటర్. హ్మ్. ఎల్బీ నగరే హైదరాబాద్ అయిపోయింది. ఇటువైపు ఉన్న వాళ్ళకి. హ్మ్. మియాపూరే హైదరాబాద్ అయిపోయింది. అటువైపున వాళ్ళకి. అటువైపు ఉన్న వాళ్ళకి. వాళ్ళు ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచో సంగారెడ్డి నుంచి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. హ్మ్. తెలుసా మీకు? సంగారెడ్డి నుంచి షటిల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అవును సార్. ఇటువైపు చౌటుప్పల్ నుంచి షటిల్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఐ నో మెనీ ఆఫ్ దెమ్. ఇప్పుడు గనక ఈ ఫేజ్ 2 గనక వస్తే వాళ్ళందరికీ చాలా బెనిఫిట్ చేసిన వాళ్ళం అవుతాం. చాలా పెద్ద బెనిఫిట్ అవుతుంది. రెంట్లు చూస్తే హైదరాబాద్‌లో అద్దెలు ఎలా ఉన్నాయి? భరించగలిగిన హ్మ్. ఉన్నాయా? అంతే. మినిమమ్‌లో ఎంతుంది? సిటీని బట్టి, అక్కడున్న ప్లేస్‌ని బట్టి. చాలా. ఒకవేళ రిచ్ ఏరియా అయితే డబుల్ బెడ్‌రూమ్‌కే 25,000 ఉంటుంది. అది. సరే నార్మల్ అనుకున్నా ఒక 15, 13 ఖచ్చితంగా ఉంటుంది. ఉంది. ఇవాళ హ్మ్. ఆ రెంటల్ వాల్యూస్ కొంచెం హ్మ్. తగ్గి హ్మ్. సిటీకి చాలా ఉపయోగం. కొంచెం తగ్గి అటు మైగ్రేట్ అవ్వడానికి. హ్మ్. ఇన్నాళ్ళు ఇక్కడ ఎందుకున్నాము? ఈ కన్వీనియన్సెస్ వల్ల. అవును. ఇప్పుడు నేను హయత్ నగర్ దగ్గరికి వెళ్ళిపోయి ఉన్నా నాకేం హ్మ్. ప్రాబ్లం లేదు. హ్మ్. నేను అబ్దుల్లాపూర్ మెట్ వెళ్ళి ఉన్నా నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే అక్కడి నుంచి అక్కడికి అబ్దుల్లాపూర్ మెట్ నుంచి హయత్ నగర్‌కి 3 మినిట్స్‌లో వచ్చేస్తా. అవును సార్.